అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు బాలిక అచంచల విశ్వాసం. ఇక కథలోకి వెళితే, ఒక ప్రాంతంలో చాలా కాలంగా మచ్చుకు కూడా వర్షాలు లేవు. అందువల్ల ఊరి పెద్దలు ఒక శుభముహూర్తంలో ఊరి జనమంతా ఒక మైదానంలో సమావేశమై వాన కోసం సామూహికంగా ప్రార్థనలు చేద్దామని నిర్ణయించారు. వారు నిర్ణయించిన శుభముహూర్తం రానే వచ్చింది. అప్పుడు ఒక బాలిక ఆ సామూహిక ప్రార్థనలో పాల్గొనడానికి గొడుగు పుచ్చుకుని వచ్చింది. ఆమె చేతిలో గొడుగుతో రావడం చూసిన వారు ఆమెను, "నువ్వెందుకు గొడుగు పుచ్చుకుని వచ్చావు?" అని అడిగారు. అందుకు ఆ చిన్నపిల్ల, "మనం ఇప్పుడు సామూహిక ప్రార్థన చేయబోతున్నాం కదా, ఆ ప్రార్థన ముగియగానే వర్షం వస్తుంది, అందుకే గొడుగును తెచ్చాను" అంది ధీమాగా. ఆ రోజు జరిగే సామూహిక ప్రార్థనలో పాల్గొనడానికి వేలాది మంది అక్కడకు వచ్చారు. కానీ వారిలో ఏ ఒక్కరికి మనం భగవంతుణ్ణి ప్రార్థించబోతున్నాం, అందువలన ఖచ్చితంగా వర్షం వస్తుంది, ఇది తథ్యం అనే నమ్మకం ఏ కోసానా లేదు. నమ్మకం లేకుండానే వారు సామూహిక ప్రార్థన చెయ్యడానికి వచ్చారని తేట తెల్లమవుతోంది. వారికి తమ ప్రార్థన ఫలితంగా వర్షం వస్తుంది అనే పూర్తి నమ్మకం ఉండుంటే వారు గొడుగులతో వచ్చుండేవారు. వీరి మాదిరిగానే లోకంలో అనేకులు తమ ప్రార్థన తప్పక ఈడేరుతుంది అనే నమ్మకం లేకుండా ఏదో మొక్కుబడిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. అందువల్ల వారికి ప్రార్థన మూలంగా లభించే సత్ఫలితం ప్రాప్తించదు. అతి కొద్ది మంది మాత్రమే ఆ చిన్నపిల్ల నమ్మినట్లు మన ప్రార్థన తప్పక నెరవేరుతుంది అనే పరిపూర్ణ విశ్వాసంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. అటువంటి వారే ప్రార్థన మూలంగా లభించే సత్ఫలితాలను పొందుతుంటారు. ప్రార్థన ద్వారా మనం ఆత్మబలం పొందడం అనేది మన ప్రార్థన ఏ మేరకు హృదయపూర్వకంగా చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. ప్రార్థన చేసినప్పటికీ నీకు వైఫల్యం ఎదురైతే నువ్వు ప్రార్థనను నిజంగా మనస్ఫూర్తిగా చేయలేదని తెలుసుకో అని పెద్దలు చెబుతుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.